హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ ట్యూన్ మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, చాలా రోజులకి సామ్సంగ్ మారిందని చెప్పొచ్చు. సో ఇప్పుడు సామ్సంగ్లో కూడా మనకు కొంచెం వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అయితే వస్తున్నాయి. సో వీళ్ళు కూడా అగ్రెసివ్ ప్రైసింగ్లో మొబైల్ ఫోన్స్ అయితే తేయడానికి ట్రై చేస్తున్నారు. సో వీళ్ళ ప్రయత్నంలో ఫస్ట్ వీళ్ళు M సిరీస్ ఫోన్స్ అయితే తీసుకొచ్చారు, M10 అండ్ M20. సో కొంచెం మంచి ప్రైస్లో మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేశారు. సో నా దగ్గర చూసుకుంటే M20 మొబైల్ అయితే ఉంది. రెండు ఫోన్స్ తీసుకొచ్చారు, M10 అండ్ M20. నా దగ్గర M20 మొబైల్ ఫోన్ అయితే ఉంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన ఒపీనియన్స్ వీడియో అయితే చేశాను. కాకపోతే అప్పుడు నా దగ్గర మొబైల్ ఫోన్ లేదు, ఇప్పుడు నా దగ్గర మొబైల్ ఫోన్ అయితే వచ్చింది. సో రియల్ టైంలో ఈ M20 మొబైల్ ఏ విధంగా ఉందనేది కంప్లీట్గా మనం ఈరోజు వీడియోలో చూద్దాం. సో వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేయకుండా ముందు మన ఛానల్ బ్యాక్గ్రౌండ్ అయితే నేను చేంజ్ చేశాను. నిన్నటి వీడియో కూడా నేను ఇదే బ్యాక్గ్రౌండ్లో రికార్డ్ అయితే చేశాను. సో ఆ వీడియో కింద చాలా మంచి కమెంట్స్ వచ్చాయి, చాలామంది పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు, మంచి మంచి పాజిటివ్ కమెంట్స్ అయితే ఇచ్చారు. సో బ్యాక్గ్రౌండ్ బాగుందని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ సెటప్ అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా థ్యాంక్ యూ. సో ఇలానే సపోర్ట్ చేయండి. సో మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. మీరు ఇచ్చే లైక్స్ అండ్ కమెంట్స్ మాకు మోటివేషన్ ఇస్తాయి ఫర్దర్గా వీడియోస్ చేయడానికి. అండ్ సెటప్ అయితే మనకి ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా చాలా వర్క్ పెండింగ్లో ఉంది. వాల్ పోస్టర్ వేయాలి, లైటింగ్ పెట్టాలి అండ్ CPU తెప్పియాలి. చాలా వర్క్ అయితే పెండింగ్లో ఉంది. ఇంకొక 1 వీక్లో కంప్లీట్గా మంచి సెటప్ అయితే మీరు చూస్తారు. ఇంకా క్వాలిటీ అయితే ఉంటుంది అప్పుడు. సో వెయిట్ చేయండి అండ్ ఇలానే సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ దీన్ని డిస్ప్లే నుండి స్టార్ట్ చేద్దాం. మనము ఫస్ట్ మొబైల్ ఫోన్ ఆన్ చేయగానే నాకు దీని డిస్ప్లే అయితే చాలా నచ్చింది. ఫస్ట్ టైం సామ్సంగ్లో మనకు నాచ్ అయితే కనపడుతుంది. సో వీళ్ళు ఇన్ఫినిట్ పీ షేప్ నాచ్ అని అయితే అంటున్నారు. సో వాటర్ డ్రాప్లెట్ నాచ్ ఇది. సో చూడడానికి డిస్ప్లే చాలా బాగుంది. ఇది PLS TFT డిస్ప్లే. సో ఫస్ట్ టైం పేరు వినగానే నేను డిస్ప్లే ఎలా ఉంటుందో, ఏమైనా చీప్ క్వాలిటీ డిస్ప్లే ఇచ్చారా అనుకున్నాను. కాకపోతే డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. సో వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి, కలర్ రిప్రొడక్షన్ బాగుంది, షార్ప్ ఉంది. సో సన్లైట్ విజిబిలిటీ కూడా బాగుంది. సో ఓవరాల్గా డిస్ప్లే అయితే నాకు చాలా ఇంప్రెసివ్ అనిపించింది. సో నేను రియల్మీ 2 Pro ఫోన్ యూజ్ చేస్తున్నాను అండ్ Max Pro M2 కూడా యూజ్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ ఈ డిస్ప్లేస్ లానే ఉన్నాయి. సో వీటికన్నా ఇంకొంచెం బెటరే అనిపించింది నాకు సామ్సంగ్ M20లో డిస్ప్లే క్వాలిటీ అయితే. సో డిస్ప్లే అయితే ఫోన్లో చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ డిజైనింగ్ చూసుకుంటే కూడా డిజైనింగ్ మనకు ఫ్రంట్ చూసుకుంటే సేమ్ రియల్మీ 2 Pro లానే అనిపిస్తుంది. ఆ నాచ్, ఆ బెజల్స్ అంతా కూడా సేమ్ రియల్మీ 2 Pro చూసినట్టే అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు సింపుల్ డిజైన్ అయితే ఉంది, సింపుల్ అండ్ స్లీక్ డిజైన్ అయితే ఉంది. సో డిజైనింగ్ కూడా మనకు సింపుల్గా ఉంది. కాకపోతే ఇది మనకు పాలికార్బోనేట్ బిల్డ్తో వస్తుంది. సో ఇది మనకు మెటల్ కాదు, గ్లాస్ కాదు, పాలికార్బోనేట్ బిల్డ్. సో పాలికార్బోనేట్ బిల్డ్ అయినప్పటికీ మనకు బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, మరీ చీప్ అయితే లేదు. సో నేను వేరే సామ్సంగ్ డివైజెస్ని కూడా యూజ్ చేస్తున్నాను. నా దగ్గర సామ్సంగ్ J7 మొబైల్ ఉంది. సో ఇది కూడా మనకు ప్లాస్టిక్ బిల్డ్తోనే వస్తుంది. సో దీంతో కంపేర్ చేస్తే M20 బిల్డ్ అనేది మనకు చాలా బాగుంది. సో ప్లాస్టిక్ అయినా కూడా మరీ అంత చీప్ అయితే ఏమీ లేదు. సో బిల్డ్ క్వాలిటీ కూడా మనకు ఓకే అనే చెప్పొచ్చు. సో ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్లో చూసుకుంటే 11,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఆల్మోస్ట్ అన్ని ఫోన్స్ మనకు ప్లాస్టిక్ బిల్డ్తోనే వస్తున్నాయి. రియల్మీ 2 Pro, Max Pro, M2 ఇవన్నీ కూడా మనకు ప్లాస్టిక్ బిల్డ్తోనే వస్తున్నాయి. సో ఇదంతా కన్సిడర్ చేయాల్సిన ఇష్యూ అయితే కాదు. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే పర్ఫార్మెన్స్ అయితే డే టు డే యూసేజ్లో చాలా బాగుంది. ల్యాగ్స్ లేవు, ఏం లేవు, చాలా స్మూత్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. కాకపోతే గేమ్స్ ఆడేటప్పుడు మాత్రం చిన్న చిన్న ల్యాగ్స్ అయితే ఉన్నాయి. యాస్ఫాల్ట్ నేను ఆడేటప్పుడు చిన్న చిన్న ల్యాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే అబ్జర్వ్ చేశాను. అండ్ PUBG ఆడేటప్పుడు మాత్రం చాలా ల్యాగ్స్ అయితే నేను నోటీస్ చేశాను. సో గేమింగ్ మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే మాత్రం ఈ మొబైల్ని నేను మీకు రికమెండ్ అయితే చేయను. సో దీనికన్నా స్నాప్డ్రాగన్ 636 ఉన్న ప్రాసెసర్ ఉన్న ఫోన్స్ మీకు బెటర్ ఆప్షన్ అవుతాయి. గేమింగ్ మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే. అండ్ దీంట్లో మనకు 3GB అండ్ 4GB ర్యామ్ వేరియంట్స్ ఉన్నాయి, రెండు వేరియంట్స్ ఉన్నాయి. సో రెండు కూడా LPDDR4X ర్యామ్సే. సో మనకు నార్మల్ ర్యామ్స్తో కంపేర్ చేస్తే బెటర్ ర్యామ్ మేనేజ్మెంట్ అండ్ బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఇది ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. 2 సిమ్ కార్డ్స్ వేసుకోవచ్చు, ఒక మెమరీ కార్డ్ వేసుకోవచ్చు, 3 ఎట్ ఎ టైం అయితే వేసుకోవచ్చు. అండ్ 2 సిమ్ కార్డ్స్ కూడా మనకు ఎట్ ఎ టైం డ్యూయల్ VLTకి అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఓవరాల్గా మనకు హార్డ్వేర్ అయితే కొంచెం బాగానే ఉందని చెప్పొచ్చు. ప్రాసెసర్ ఒక్కటి మీరు హెవీ గేమర్ అయితే మాత్రం నేను రికమెండ్ చేయను. అండ్ దీంట్లో సాఫ్ట్వేర్ చూసుకుంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ ఓరియో వస్తుంది. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ చూసుకుంటే వీళ్ళ UI ఇది సామ్సంగ్ ఎక్స్పీరియన్స్
9.5 యూఐతోనే వస్తుంది. సో యూజర్ ఇంటర్ఫేస్ కూడా బాగానే ఉంది. కొంచెం మనకు ముందు యూఐతోనే కంపేర్ చేస్తే డిజైన్ అదంతా కూడా మార్చారు అండ్ వాల్పేపర్స్ కూడా చాలా యాడ్ చేశారు దీంట్లో. యూఐ కూడా మనకు స్మూత్గానే ఉంది. కాకపోతే చూడాలి ఫ్యూచర్లో ఏమవుతుందో. నా దగ్గర J7 ఫోన్ నేను యూజ్ చేస్తున్నాను, ఒక 3 years అవుతుంది దీంట్లో యూజ్ చేస్తున్నారు. కొన్నప్పుడు అయితే సూపర్ ఫాస్ట్ ఉండే, ఇప్పుడు సూపర్ స్లో అయిపోయింది. సో సామ్సంగ్ ఫోన్స్ వాడే కొద్దీ ల్యాగ్ అయితే అవుతాయి. అన్ని ఫోన్స్ కాదు, ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయితే సూపర్ ఫాస్ట్ ఉంటాయి. నా దగ్గర సామ్సంగ్ Note 5 ఫోన్ కూడా ఉంది, అది మనకు అంత ల్యాగ్ అయితే కదా, అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. కాకపోతే ఓల్డ్ ఫోన్స్ అయితే కొంచెం ల్యాగ్ అయితే అవుతున్నాయి. సో మిడ్ రేంజ్ ఫోన్ చూడాలి, ఇది ఫ్యూచర్లో ల్యాగ్ అవుతుందో అవ్వదో మనకు ఫ్యూచర్లోనే తెలుస్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఒక 13 మెగాపిక్సెల్ సెన్సర్ f1.9 అపర్చర్తో వస్తుంది అండ్ ఇంకొక 5 మెగాపిక్సెల్ సెన్సర్ f2.2 అపర్చర్తో వస్తుంది. ఇది 120 degrees వైడ్ యాంగిల్ లెన్స్. సో మనకు వైడ్ యాంగిల్ షాట్స్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. అండ్ ఫ్రంట్ చూసుకుంటే 8 మెగాపిక్సెల్ సింగిల్ సెన్సర్ అయితే ఉంది. అండ్ మనం కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డేలైట్ కండిషన్స్లో రేర్ కెమెరా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో ఇమేజెస్ అనేవి మనకు కలర్ఫుల్గా బ్రైట్గా వస్తున్నాయి, వైబ్రెంట్గా వస్తున్నాయి అండ్ షార్ప్గా కూడా ఉన్నాయి. సో ఇమేజెస్ అనేవి అదే మనం ఫ్రంట్ కెమెరా చూసుకుంటే డేలైట్ కండిషన్స్లో బాగానే ఉన్నాయి, కాకపోతే కొంచెం సాఫ్ట్గా వస్తున్నాయి అండ్ ఎక్స్పోజర్ కూడా కొంచెం ఎక్కువ అయితే వస్తుంది. సో డేలైట్ కండిషన్లో చూసుకుంటే అండ్ పోర్ట్రేట్ షాట్స్ అయితే మీరు హోప్స్ అయితే వదిలేసుకోండి. సో పోర్ట్రేట్ షాట్స్ అయితే మనకు అంత కరెక్ట్గా అయితే రావట్లేదు. సో ఎడ్జెస్ అంతా కూడా మనకు అవుట్ అయితే అవుతున్నాయి. అండ్ లో లైట్ కండిషన్లో చూసుకున్నట్లయితే రేర్ కెమెరా మనకు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. నేను రియల్మీ 2 Proని పక్కన పెట్టేసి అయితే తీసాను, రియల్మీ 2 Pro M20ని. సో నాకైతే కొంచెం ఇమేజెస్ అయితే బెటర్గానే క్యాప్చర్ అయ్యాయి. కాకపోతే ఫ్రంట్ కెమెరా మాత్రం కొంచెం ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది, ప్లస్ నాయిస్ కూడా ఎక్కువ వస్తుంది. సో లో లైట్ కండిషన్లో మరి యావరేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది ఫ్రంట్ కెమెరా. రేర్ కెమెరా మనకు ఓకేనే ఉంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్లో బ్యాటరీ కూడా ఒక పెద్ద ప్లస్ పాయింట్ అనేది చెప్పవచ్చు. ఎందుకంటే 5000 mAh బ్యాటరీ ఉంది, అది కూడా 15 watt ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. సో నార్మల్గా వేరే 5000 mAh ఫోన్స్ చూసుకుంటే నా దగ్గర Asus Max Pro M2 ఉంది, ఇది ఫుల్ ఛార్జ్ కావడానికి నాకు దగ్గర 3 hours వరకు టైం అయితే పడుతుంది. బట్ అదే మనము Samsung M20లో చూసుకుంటే 2 hours 15 minutes 2 hours 20 minutes లోపే ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా మనకైతే ఎక్కువ ఉంటుంది. సో బ్యాటరీ పరంగా చూసుకున్నా కూడా ఒక మంచి మొబైల్ అనేది చెప్పొచ్చు మనకు ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ నెక్స్ట్ మనము సెన్సర్స్ గురించి మాట్లాడుకుంటే మనకు ఆల్మోస్ట్ అన్ని సెన్సర్స్ ఉన్నాయి దీంట్లో. యాక్సిలెరోమీటర్ సెన్సర్, ప్రాక్సిమిటీ జిరోస్కోప్, అంబియంట్ సెన్సర్, కంపాస్ సెన్సర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో సెన్సర్స్ అయితే ఈసారి ఏమీ స్కిప్ చేయలేదు. అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మనకు రైట్ సైడ్లో ఉంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా బాగా వర్క్ అవుతుంది. సో మనకు ఫాస్ట్గానే ఓపెన్ అవుతుంది ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా, మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఫాస్ట్గానే ఉంది. అండ్ ఫేస్ అన్లాకింగ్ కూడా ఉంది దీంట్లో. కాకపోతే ఫేస్ అన్లాకింగ్ అయితే అంత సెక్యూర్డ్ అయితే లేదు, కళ్ళు క్లోజ్ చేసుకున్నా కూడా మనకు అన్లాక్ అయితే అవుతుంది. సో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఫాస్ట్ ఉంది, కాకపోతే కళ్ళు మూసుకున్నా కూడా అన్లాక్ అయితే అవుతుంది. సో అంత సెక్యూర్డ్ అయితే లేదు. సో మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే బాగానే వర్క్ అవుతుంది, మరి అంత స్లో అయితే ఏం లేదు. సో బాగానే ఉంది. ఫ్రెండ్స్, ఈ మొబైల్లో మనకు వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ అయితే ఉంది. సో వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ ఉండడం వల్ల మనకు నెట్ఫ్లిక్స్లో, అమెజాన్ ప్రైమ్లో సో వీడియోస్ని హెచ్డీలో స్ట్రీమ్ అయితే చేయవచ్చు. సో ఎవరైతే ఎక్కువ వీడియోస్ చూస్తుంటారో సో అమెజాన్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ ఇలాంటి అప్లికేషన్స్లో వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే చాలా తక్కువ ఫోన్స్లో వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ అయితే ఉంటుంది. ఈవెన్ పోకో F1 ఫోన్లో కూడా వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ అయితే లేదు, అది 20,000 ఫోన్. ఇది మనకు బేస్ వేరియంట్ 11,000లోనే వస్తుంది. సో 11,000లో వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ ఉంది. సో ఇది కూడా మనకు ఒక మంచి విషయం అనే చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ ఫోన్లో మనకు టైప్ సి పోర్ట్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు వచ్చే ఫోన్స్లో మ్యాక్సిమం మనకు టైప్ సి పోర్ట్ అయితే ఉండట్లేదు. సో ఈ ప్రైస్ బడ్జెట్లో చాలా తక్కువ ఫోన్స్లో టైప్ సి పోర్ట్ అయితే ఉంది. సో మనకు M20లో కూడా టైప్ సి పోర్ట్ అయితే ఇచ్చారు. సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఫైనల్గా ప్రైసింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది బేస్ వేరియంట్ 3GB RAM 32GB RAM వేరియంట్ ప్రైస్ 11,000 ఉంది. అండ్ 4GB RAM 64GB RAM వేరియంట్ ప్రైస్ మనకు 13,000 ఉంది. ప్రైసింగ్ అయితే ముందుతో కంపేర్ చేస్తే కొంచెం అగ్రెసివ్గా పెట్టారు. సో ముందు సామ్సంగ్ డివైజెస్తో కంపేర్ చేస్తే ప్రైసింగ్ కొంచెం ఓకే అనే చెప్పొచ్చు. సో ఈ ప్రైస్లో కొనవచ్చు అంటే కొనవచ్చు. మనకు మొబైల్ అయితే చాలా బాగుంది. సో డిస్ప్లే బాగుంది, బ్యాటరీ బాగుంది, ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, సో కెమెరా కూడా డీసెంట్ ఉంది. సో సామ్సంగ్ బ్రాండ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక ఎక్సలెంట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. కాకపోతే మనకి ఇదే ప్రైస్ సెగ్మెంట్లో వేరే బ్రాండ్స్ నుండి దీనికన్నా బెటర్ ప్రాసెసర్, దీనికన్నా బెటర్ కెమెరాస్ ఉన్న ఫోన్స్ అయితే ఉన్నాయి. సో అది కూడా మీరు ఒకటి చూసుకోండి. మీకు సామ్సంగ్లో ఫోన్ కావాలనుకుంటే మాత్రం సో ఇది ఈ ప్రైస్లో బెస్ట్ ఫోన్ అవుతుంది. సో నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే ఇది ఈ ఫోన్ గురించి. నేను ఇంకా దీన్ని టెస్ట్ చేస్తాను. నా దగ్గర వేరే ఫోన్స్ కూడా ఉన్నాయి. సో Asus Max Pro M2 ఉంది, Realme 2 Pro కూడా ఉంది. వాటితో కూడా కంపారిజన్స్ అయితే చేస్తాను. సో
మీకు ఏం వీడియోస్ కావాలో ఈ ఫోన్ గురించి కింద కమెంట్స్లో అడగండి. దాని ప్రకారం నేనైతే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో నచ్చితే, నా ఎఫర్ట్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ అవ్వడం కూడా మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.